వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4లో గ్రంథి సురేష్ స్ఫూర్తితో మరింత మంది భాగం పంచుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం తుందూరులో గ్రంథి ఎలైట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ తరపున ఇంటర్ చదువుతున్న 20 మంది గ్రామీణ విద్యార్థులకు 25,000 రూపాయల చొప్పున 5 లక్షల రూపాయల ప్రతిభా ఉపకార వేతనాలను పంపిణీ చేసి సీతారామలక్ష్మి మాట్లాడుతూ అమ్మాయిలు అన్ని రంగాల్లో పోటీ పడుతూ జాతి నిర్మాణంలో భాగం పంచుకోవాలన్నారు. ఇంటర్ విద్య ఎంతో కీలకమని, భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసుకోవాలని, ఎలైట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ దాతృత్వాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లాకు, రాష్ట్రానికి పేరు తేవాలన్నారు. ట్రస్ట్ సహకారంతో ఇంటర్ పూర్తి చేసి బీటెక్లో మంచి ప్రతిభ కనపరుస్తున్న బేతపూడి అమ్మాయి మౌరికను సీతారామలక్ష్మి అభినందించారు. గత 2 దశాబ్దాలుగా విద్యా, సామాజిక సేవా రంగాల్లో సేవలందిస్తున్న గ్రంథి సురేష్ను, ఆయన కుటుంబ సభ్యులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఎలైట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గ్రంథి సురేష్ మాట్లాడుతూ జడ్పీ హై స్కూల్లో 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 25,000, సెకండ్ ఇయర్లో 25,000 మొత్తం 50,000 రూపాయలు ట్రస్ట్ తరఫున అందిస్తున్నామన్నారు. తుందూరు జడ్పీ హై స్కూల్లో 9, 10 చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా 2 ఉపాధ్యాయులను నియమించి ట్యూషన్ చెప్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని P4కు అనుసంధానిస్తున్నామని హర్షధ్వానాల మధ్య ఆయన తెలిపారు. గ్రామంలో మహాశివరాత్రి మన సందర్భంగా చాలా మంచి నిర్ణయం తీసుకుని గంధి సురేష్ గారు గాని, గంధి వెంకటరావు గారు గాని, కాశీ గారు గాని చాలా చక్కగా మరి ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఇంటర్మీడియట్ లో వాళ్ళ సహకారం అందించే విధంగా, ప్రోత్సహించే విధంగా, వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా కూడా స్కాలర్షిప్ ఇవ్వడం అనేది చాలా చాలా అభినందనీయం. ఎందుకంటే ఈ రోజు నా గవర్నమెంట్ లో దాదాపు 10th వరకు ఎంతో కొంత పిల్లలకి సహాయం అందించేలాగా తల్లిదండ్రులు ఎవరైతే మధ్య తరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఈ రోజున చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ లో కూడా చాలా నిజంగా క్రూషియల్ వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించేది కూడా అదే. ముఖ్యంగా ఎవరికి 10th అనేవారు, 10th లో మంచి మార్కులు వస్తే ఇంటర్మీడియట్ కి వెళ్తారనేవారు మా టైంలో. ఇప్పుడు ఇంటర్మీడియట్ క్రెడిట్ గా తీసుకుంటున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ లో మార్కులు చూస్తే వాళ్ళ ఎంసెట్కి వెళ్ళి అక్కడ వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించుకుని మంచి కాలేజీలో చదివి తర్వాత వాళ్ళు చాలా చక్కగా మంచి జాబుల్లో కూడా స్థిరపడుతున్నారు. వేళ ఎంతో మంది అమ్మాయిలు, అబ్బాయిలు కూడా. మరి ప్రత్యేకించి మనం గంధి సురేష్ గారు కానీ, ముఖ్యంగా గంధి వెంకటరావు గారి ట్రస్ట్ నుంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకించి అభినందిస్తూ ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఒక విద్యార్థుల్ని ఈ రోజున మన దేశానికి కానీ, మన గ్రామాలకు కానీ, మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక గౌరవం తీసుకొచ్చేది విద్య, వాళ్ళ ప్రవర్తన. అదే విధంగా ఈ రోజున ఒక డాక్టర్ గా కావచ్చు, ఒక ఇంజనీరింగ్ గా కావచ్చు, ఒక IPS అధికారి కావచ్చు, రేపు వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించేది కూడా చదివే. కాబట్టి చాలా చక్కగా అమ్మాయిలందరూ, అబ్బాయిలు గారు చాలా చక్కగా చదువుకుని తుందూరు గ్రామానికే కాదు మన రాష్ట్రానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ తయారు కావాలని, ఏదైతే ఒక మంచి ఆలోచనతో ఇంత పెద్ద అమౌంట్ ని మీకు అందిస్తున్న వారందరికీ కూడా మనందరి తరఫున ప్రత్యేకించి అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో జిల్లా ఆక్వా రైతు సంఘం నాయకులు కలెక్టర్ చదలవాడ నాగరానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ సీడ్ ఫీడ్ నాణ్యతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. అర్హులైన ప్రతి ఆక్వా రైతుకు సబ్సిడీలో భాగంగా ₹1.5కి విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. రొయ్యల ప్లాంట్ల యాజమానులు సిండికేట్లుగా మారి రైతులను దోచుకుంటున్నారని, సిండికేట్ల బారి నుండి రైతులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే మార్చి 1న తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆక్వా రైతు సంఘం నాయకులు తులసి రాంబాబు, భగవాన్ రాజు, సుబ్బరాజు, వీరవెల్లి చంద్రశేఖర్, యువరాజు, పెద్ద ఎత్తున వీరవాసరం, పాలకులు, భీమవరం సంబంధిత నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం గత ఎలక్షన్ హామీలో భాగంగా అందరికీ ఆక్వాజోన్, నాన్ ఆక్వాజోన్ సంబంధం లేకుండా పవర్ సబ్సిడీ ఇస్తారని చెప్పారు. దాన్ని తక్షణమే అమలుపరచాలని ప్రధాన ఉద్దేశంగా మేము రావడం జరిగింది. తర్వాత ఫీడ్ రేట్లు, సీడ్ రేట్లు ఇవన్నీ కూడా మన సీడ్ క్వాలిటీ కూడా ఉండలేదు. ఫీడ్ రేట్లు కూడా కంట్రోల్ చేయాలని మేము ప్రధాన డిమాండ్. ఇది సిండికేట్ ఫీడ్ రేట్లు ఎక్స్పోర్టర్లో సిండికేట్ కింద నడుస్తుంది. ఆ సిండికేట్ వ్యవస్థని కంట్రోల్ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ రోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఈ నెలాఖరులోపు దేనికి స్పందించకపోతే భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తామని తెలియదు. ఈ రోజు ఆక్వా రైతు సంఘాలు మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఒక తాటిపైకి వచ్చి ఏదైతే కరెంట్ సబ్సిడీ విషయం ఇంకా ప్రతి రైతుకి మన ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జోన్లతోనూ ఎకరాలతోనూ సంబంధం లేకుండా ఇస్తానన్న హామీ సంవత్సరంన్నర గడిచినా గానీ ఇంకా అందకపోవటం. దీనికి సర్టిఫికేషన్ గురించి అయితే కనుక అది ఆక్వా రైతులు అయితే పూర్తి స్థాయిలో 95% చేసుకున్నారు కాబట్టి తక్షణమే కరెంట్ సబ్సిడీ ఇచ్చి ఈ రాష్ట్రంలో రొయ్యల రైతులు
పడుతున్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా మరి కొన్ని రోజులుగా మేము చూసాం. ఆ రోజు ట్రంప్ 50% సుంకం పెంచినప్పుడు ఆ భారాన్ని కూడా రైతుల మీద వేసి రొయ్యల రైతుల మీద నష్టాన్ని కలిగించినటువంటి ఎక్స్పోర్ట్స్ మీద, అలాగే ఫీడ్ తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీ యజమానుల మీద, అలాగే నాణ్యమైన షీడ్ ఉన్నటువంటి హ్యాచరీస్ యజమానుల మీద కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజున మరి కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారు ఒక వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికే మాకు ఏదైతే గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పి మేము అందరం కూడా మొరపెట్టుకున్నప్పుడు పాదయాత్రలో లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రొయ్యలు రైతుల యొక్క కష్టాలను తీర్చే బాధ్యత మాది, మమ్మల్ని నమ్మండి అని చెప్పారు. ఆ విధంగా వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళని నమ్మి మరి ఎలక్షన్స్ లో భారీగా ఈ రైతులందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. అయితే వచ్చిన తర్వాత కరెంట్ అనేది ₹1.50 కరెంట్ సబ్సిడీ ఎప్పుడు ముందుగా ఇవ్వడం కొంతమందికి మాత్రం లబ్ధి పొందింది. కానీ మరి ట్రంప్ 50% సుంకం పెంచినప్పుడు మా మీద పడింది. ఇప్పుడు సుంకం ఎత్తైనా సరే రేట్లు తగ్గించి మరి మేత రేట్లు పెంచి రొయ్యల రేట్లు తగ్గించి వీళ్ళు చేస్తున్నప్పటికీ ఈ రాష్ట్రంలో అప్సరా అనే దాన్ని ఏర్పాటు చేశారు. అప్సరా వారికి తెలియజేయకుండా ధరలు పెంచడం కానీ తగ్గించడం కానీ చేయకూడదు. ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించుకోవాలి. అటువంటి సమీక్షలు లేకుండా ఏకపక్షంగా ఈ రోజున రొయ్యి ఫ్యాక్టరీ యజమానులు అంటే ఫీడ్ ఫ్యాక్టరీ యజమానులు ఏకమైపోయి ఒక 5-6 మాత్రం ఈ రాష్ట్రంలో శాసిస్తున్నారు. మేము ఖచ్చితంగా రోడ్లెక్కుదాం, పోరాటం చేస్తాం. ఈ ప్రభుత్వానికి తెలియవచ్చే విధంగా ఎక్కడా కూడా తగ్గమని చెప్పే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరు మండలం తిప్పవరప్పాడు గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత కైలాసనాథ స్వామివారి దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది. మహాశివునికి పలు రకాల సుగంధ ద్రవ్యాలతో లింగోద్భవ అభిషేకం వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం, కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అభివృద్ధి శిక్షార్థం ధర్మార్థ నమ పూర్వజాయ వరదాయ నమ వజ్రాయ వరల్వాయ నమో జగన్నాయ నమ ఆధార్యాయ రాజ్యాయ నమ శిష్టాయ వేద్యాయ నమస్కృత్యాయ ప్రవాస్యాయ నమ గిరిణ్యాయ వృక్షాయ నమ కికంసరాయ క్షేణాయ నమ కవర్ధినే పురస్తయే నమ వర్ణేయాపనే సరసయ स्वयं धाराजा सत्यं दोपरिमेधे दोपरि दत्तंगाय तान यज्ञस्माजा सर्वान् महिलामहे मृत्युभेत् स्वाहा प्राणानां స్వామి ఎదుక వాహనం ఎక్కి రావయ్యో స్వామి ఎల్ల కాలము చల్లగా చూడయ్యో స్వామి శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో శంభో శివ శంభో స్వయంభో హైదరాబాద్ కేబీఆర్ పార్క్ డాగ్ అడాప్షన్ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి మంత్రులు కొండా సురేఖ, సీతక్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా మంత్రి సీతక్క ఒక స్వదేశీ కుక్కపిల్లను దత్తత తీసుకున్నారు. అనంతరం ఎంపీ రేణుకా చౌదరి కూడా సీతక్క చేతుల మీదుగా కుక్కపిల్లను దత్తత తీసుకున్నారు. వీధి కుక్కలను దత్తత తీసుకోవడం మానవత్వాన్ని పెంపొందిస్తుందని, ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉందని సందర్భంగా వారు పేర్కొన్నారు. స్వదేశీ కుక్కలను దత్తత తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నేనేమంటా అంటే మన దేశంలో కూడా ఇండియన్ బ్రీడ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మన లోకల్
మన ఇండియన్ డాగ్స్ ను అడాప్ట్ చేసుకోవడం చాలా మంచిది. అదే విధంగా దయచేసి ఎన్జిఓస్ గాని, ప్రజాప్రతినిధులు గాని, ప్రభుత్వ అధికారులు గాని ఇందులో కొన్ని వర్డ్స్ రాసి, కుక్క మనము పోయేటప్పుడు మన మీదికి ఎందుకు వస్తుంది, అది వచ్చినప్పుడు ఏం చేయాలని, ఇలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు కూడా మేము గ్రామ పంచాయతీలలో తప్పకుండా నిర్వహిస్తాము. మరి మనము డాగ్స్ ను కాపాడుకుందాం. విశ్వాసాన్ని, మనుషులకు అప్పుడప్పుడు మానవత్వం లోపించినప్పుడు కూడా ఆ డాగ్ ను చూసి, అరే నీ అమ్మ, ఒక మూగ జంతువుకున్న విశ్వాసం ఈ మనిషికి లేదు. ఈవెన్ ఈ రోజు తల్లిని బిడ్డ కొడుతుంది, తండ్రిని కొడుకు చంపుతున్నాడు, అన్నదమ్ములు కొట్టుకొని ఇదవుతున్నారు. కానీ ఒక డాగ్ మాత్రం మనము తిండి పెట్టి మనతో ఉంచుకున్నందుకు అది మనల్ని కాపాడుతుంది, మన కుటుంబాన్ని కాపాడుతుంది. చనిపోయిన తర్వాత కూడా తన మూగ జీవి అయినా కూడా కన్నీళ్లతోటి, మౌనంతో తన సంతాపాన్ని, బాధను వ్యక్తం చేస్తుంది. సో అలాంటి డాగ్స్ మనకు అవసరం. కాబట్టి ఎవరు కూడా దయచేసి మరి చంపే అటువంటి కార్యక్రమాలు కాకుండా నియంత్రణ పాటిస్తాం. అదే కాకుండా ఈ కొత్త పిచ్చిలేసినటువంటి వాటిని తీసుకొచ్చి ఎక్కడన్నా సపరేట్ పెట్టి వాటికి ట్రీట్మెంట్ అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అట్లనే రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, దయచేసి ఒక డాగ్ మన ఇళ్లలో పెంచుకోవడం, మన ఇండియన్ బ్రీడ్ పెంచుకోవడం మూలంగా మనకు ఖచ్చితంగా చాలా సేఫ్టీ కూడా ఉంటుందని నేను తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి సచివాలయంలో తన విజన్ను బిల్ గేట్స్కు వివరించానన్న చంద్రబాబు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు గేట్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తామని ఉద్ఘాటన. ప్రకాశం జిల్లా పాకల బీచ్ ఫెస్టివల్ అదుర్స్, జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నిర్వహించడంతో పాకల తీరానికి కొత్త కళను తెచ్చిన బీచ్ ఫెస్ట్. బడ్జెట్ వంతరత్ర సహా అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చారన్న ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం. కూటమి ప్రభుత్వ మూడో బడ్జెట్ అన్ని వర్గాలు నిరాశపరిచిందన్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్, అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేశారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.